నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు వార్తల్లోని వివరాలు పూర్వ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేవని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచిన మంచి ఆర్థిక సంస్కర్త మన్మోహన్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైనా సూపర్ 6 పథకాల అమలు పూర్తిగా జరగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అంశాలపై ప్రజలు విసిగిపోయారో కూటమి ప్రభుత్వంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ దేశానికి 10 సంవత్సరాలు సుదీర్ఘ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశంలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా పనిచేసినటువంటి గొప్ప ఆర్థికవేత్త. మరి ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ అడ్వైజర్ గా అనేకమైనటువంటి పదవుల్ని అలంకరించి తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి దాని తర్వాత ఈ దేశానికి సుదీర్ఘకాలం 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారి యొక్క మృతికి సంతాపం